ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. పోయారా ఇప్పుడు మీద వచ్చినారా కొడతారా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. వాడు అన్నం తింటలేడు, ఓన్లీ ముక్కలే తింటుండు. ఎందుకు రా చావు కొడుతావు? వీనికి ఎట్లా అర్థమవుతుంది అన్న? ఈ అన్నదమ్ములు ఏం చేయరు, ఎప్పుడు ఏమి ఇస్తారా తిందో ఎట్లా కూర్చున్నా భోజనాలకు కూర్చున్నట్టు కానీ పక్కకు ఒకడు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, విజయానికి పెరుగైతే తాగబెడతాం దొరకబట్టి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 అవర్స్ క్యాంపింగ్ ఇన్ ట్రాన్స్పరెంట్ హౌస్. సో ట్రాన్స్పరెంట్ హౌస్ ఎక్కడ అని వెయిట్ చేస్తారా, వచ్చేసి ఇవే. సో ట్రాన్స్పరెంట్ హౌస్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఎస్టర్డే వీడియో చూసిరు కదా, ఎస్టర్డే వీడియోకి ఈ రోజు వీడియోకి మీరు చూడొచ్చు ఎంత చేంజెస్ చేసినామో. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో నరేంద్ర దాంట్లో అయితే మేము కంప్లీట్ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే పెట్టి వాటర్ నింపేసినాం. అండ్ అన్ని సైడ్లలో మీరు చూసినట్లయితే మొత్తం కూడా బెలూన్స్ అనమాట. అండ్ అక్కడ సైడ్ మీరు చూడొచ్చు 2 ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టినాం అనమాట. చాలా క్రేజీ కనబడుతున్నాయి చూడడానికి. మేము దీన్ని ఎంత లగ్జరియస్గా కన్వర్ట్ చేయగలుగుతామో అంతనైతే కన్వర్ట్ చేసినాం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ జింగ్ అంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోతున్నాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఫ్లోర్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ దగ్గర ఒక 20 బెలూన్లు అయితే దీంట్లో అయితే అటాచ్ చేసినాము. అంతేకాకుండా మీరు ఎక్కడ సైడ్ చూసినా సరే RGB లైట్స్ని సెటప్ చేసినాం. అంతేకాకుండా ఇగో ఈ తీగలు ఏవైతే ఉన్నాయో గైస్ వీటిని అయితే అటాచ్ చేసినాం అనమాట. మాకు కావాల్సిన సామాన్లు అన్నీ దీంట్లోకి అయితే వచ్చేసినాయి. సో మేము ఈ 24 అవర్స్ చేయబోయే క్యాంపింగ్ ఏదైతే ఉందో అది ఈ ఫ్లోర్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ టాప్ ఫ్లోర్లో ఇగో మన డింపియాడ్ అయితే కూర్చున్నాడు. టాప్ ఫ్లోర్లో ఏం మోడిఫికేషన్ చేయలే కదా, చేయలే. సో ఈ ట్రాన్స్పరెంట్ హౌస్లో మేము ఈ రోజు నుంచి రేపటి వరకు 24 గంటలు క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డింపి, ట్రాన్స్పరెంట్ హౌస్ తయారైంది. ఆనందమేనా? మళ్ళీ రావద్దు. మన ట్రాన్స్పరెంట్ హౌస్ అయితే గాయస్ మేము అనుకున్నట్టుగా తయారైంది. అంతేకాకుండా దీన్ని డెకరేట్ అయితే చేసినాము. నిజంగా చెప్పానంటే వేరే క్యాంపింగ్లకు ఎంతైతే కష్టపడతామో ఆల్మోస్ట్ వాటికంటే డబల్ అయితే దీన్ని తయారు చేయడానికి, దీన్ని సెటప్ చేయడానికి అయితే కష్టపడ్డాము. కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ అయితే వేసేయండి. టైం కనుక మీరు చూసినట్లయితే 3:38 అయితే అవుతుంది ఫ్రైడే రోజు. సో ఈ రోజు 3:38 నుంచి రేపు 3:38 వరకు 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. అండ్ చాలా లేట్ స్టార్ట్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ 12, 1 లాస్ట్గా 2 వరకు స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా క్యాంపింగ్. బట్ ఈరోజు దీన్ని సెటప్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ వచ్చేసి సలహా ఇద్దామా? చాయ్ చాయ్ అందరు చాయ్ అంటారు కాబట్టి లెట్స్ గో విత్ చాయ్. పౌష్టికాహార లోపంతో పోయారా ఇప్పుడు మీద వచ్చినారా లింగానికి ఇస్తా మరి పోయానికి తాగని కాదు. నేను మొత్తం మీదనే పోతీ వాడు 2 పేరు వాళ్ళ ముత్తుకనే ఉన్నాయి. ఈ క్యాంపింగ్ కోసమే స్పెషల్ ఒక గ్యాజెట్ అయితే తెప్పించినాం. ఆ గ్యాజెట్ ఏంది అనేది వీళ్ళు అవుతున్నది. మన విజ్గాడ్ అయితే అన్బాక్సింగ్ చేస్తాడు. దీని స్పెషలిస్ట్ తీసుకో. ఇప్పుడే యాక్చువల్లీ మన క్యాంపింగ్ సిరీస్లో సాంగ్స్ పైన మీ ఇంట్రెస్ట్ చాలా పెరిగింది కదా, దాన్ని ఇంకాస్త రసవంతంగా మార్చడానికి డబ్బు డబ్బు తెచ్చిండు. గజాల ఒక ధర వేసుకో కొడతారా?
పొంగుతుందిరా గంటేర్రా గంటేర్రా భలే కొడుతుండు నైట్ ఏదైతే మన సాంగ్ వాడేది ఉందో టైమింగ్ అది వచ్చేసి క్రేజీగా అయితే మారబోతుంది. దింపి కొత్త సాంగ్ రెడీయా? రిహార్సల్ వేసుకో ఒకసారి కొట్టు. రెడీయా? రెడీ. దింపియాడు చూస్తే చిన్నపురం లెక్కనే ఉన్నాడు కదా. వీని ఏజ్ వచ్చేసి వీడు మైనర్ కాదు. ఏజ్ ఎంత అనేది నేను చెప్పా, ఎందుకంటే వాడు చూస్తే చిన్నపురం లెక్క అనిపిస్తారు కదా, అదే కంటిన్యూ. కానీ వీడు ఎడ్యుకేషన్ వచ్చేసి కొద్దిగా వెనక పడ్డాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాస్తుండు. అడిగి పోతే ఎట్లా అనిపిస్తుందిరా? అందరు సబ్స్క్రైబర్స్ మస్తు మంది ఇట్లా వచ్చి నువ్వుకేసుకుంటా ఎత్తుకోబోతున్నాడు గుంపు గుంపు వచ్చి రావడం మొత్తం గుంపులాగా ఒక ఆయన వచ్చి ఆగా నా ఫోన్ చేసుకుంటా ఫోటో దిగుదాం ఆగా అన్నాడు. అటే ఏంటి ఆయన రానే కాదు వీడెంత భయపడ్డాడు. మొన్న నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసినప్పుడు సంగ అట్నే ఎంతమంది అంటే దగ్గర దగ్గర ఒక 30-40 మంది ఒక్కడేసారి ఇట్లా రౌండప్ చేసేస్తారు కదా. ఏం చేయను అర్థం కాదు. మధ్యలో ఎటు చూద్దామన్నా కానీ అందరు మనల్నే చూస్తుంటారు కదా, అది వేరే తీరు ఉంటుంది. వీడు బుడ్డ పోరాడు అనుకొని వీడిని చూసి ఈరోజు ఎస్టర్డే వచ్చేసి ఏమైందంటే ఒక చిన్న పోరాడు 6th క్లాసేనాట వరంగల్ నుంచి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా మా ఇంటికి వచ్చిండు. మళ్ళా తమ్మునికి నచ్చేపి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకలాడుతుర్రట మన ఎటువేండి అని. మీరంతా పోరాడు ఉన్నాడు కానీ ఏం ఉంటా అని వచ్చిండు. మళ్ళా ఇక వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు ఎంకలాడుతుర్రట. పోలీస్ స్టేషన్లో కూర్చుర్రు. మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అప్పయ్యప్పి వచ్చినాం పిల్లని. అంటే ఇక ఇసుక పేరు కావచ్చు నాకు తెలిసి ఈ వరకు. వాడు 6వ తరగతేనట ఆ తమ్ముడు, నీకన్నా పెద్ద ఉన్నాడు. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. రీసెంట్గా మంచాల మీద క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పంతాల ప్రసాద్ రావు, డింపీ ఫ్యాన్స్ ఎంతమంది అని అయితే కామెంట్ చేసిండు. 159 పీపుల్ లైక్ చేసిర్రు. సెకండ్ కామెంట్ వచ్చేసి ఎస్కే కీమ్ అని ఉన్నది, డింపీ సాంగ్ ఈజ్ హైలైట్ అని కామెంట్ చేసిర్రు. 400 పీపుల్ లైక్ చేసిర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొహమ్మద్ ఇర్ఫాన్, వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో అన్న, డింపీ సాంగ్ ఈజ్ హైలైట్ ఇన్ దిస్ వీడియో అని అయితే కామెంట్ చేసిండు. 400 మంది లైక్ చేసిర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొయ్య సాయి, డింపీ వల్ల ఫుల్గా నవ్వుకున్నాం, లవ్ ఫ్రమ్ వైజాగ్, 50 పీపుల్ లైక్ చేసిర్రు. నేను కూడా వాడినా కదా, నా గురించి ఎవరు చెప్తలేరు అని చూస్తా ఉన్నాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తోయామిని అని ఉంది, తోట యామిని, డింపీ అండ్ బ్రదర్ సాంగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, సాయన్న ఎడిటింగ్ సూపర్, కెమెరామెన్ డెడికేషన్ అండ్ నవీన్కి పెరుగు సల్లా అలవాటు చేయండి, విజయ్కి పెరుగు సల్లా అలవాటు చేయండి అన్న అయితే కామెంట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు పాట మంచిగానే వాడారు. నిజం చెప్పానంటే వీడియో మంచిగా పాడింది కానీ పస రాలేదు, వీడు తప్పు పాడింది కదా, దాంతో కామెడీ వచ్చింది అన్నట్టు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీజీ వెంకీ అన్నది, కంగ్రాచులేషన్స్ అన్ 600K అన్న, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడే అందిన తాజా వార్త, ఈ జింగిడిగాడికి అల్బుకర్ పనులు అంటే ఏంటో తెలియట. ఎప్పుడు తినలేదా జింగా? అరే మనకి ఎందుకు తెలుసా అంటే, నేను చదివిన స్కూల్లోనే వీడిసన్ చదివిండి అన్నట్టు. మేబీ అందువల్ల ఆడ చెట్లుండే మాకు అట్లా తెలుసు కావచ్చు. చెట్టు మీకే తెంపుకొని మేము కొంచెం ఉండగా ఆడ అవే చిన్న పిల్లి జింగా. అరే గివా ఎర్కే మా ఎర్కే మామూలు ఇంటికాడ ఉన్నాయి. విజ్గాడ్ చదివిన స్కూల్ నేను చదివిన స్కూల్ పేరు రివీల్ చేస్తలే, ఎడదాగా చదివిన అలానే ఆల్సం రాలే నాకు, నా పేరు నాకే ఇంగ్లీష్లో రాయరాకపోతుండే. మా బాబు చదివచ్చేటట్లు లేదని తీసుకొని సిద్దిపేటలు వేసిండు ప్రైవేట్ స్కూల్లో. పొట్టు కొట్టిర్రు. 8th 9th 10th దెబ్బకు మొత్తం ఇక ఘోరంగా చదివచ్చింది.
నేను 10th ఫెయిల్ అయ్యేది కావచ్చు అదే స్కూల్ అవుతే అసలు నాకు 9.0 వచ్చినాయి. ఇప్పుడైతే గైస్ పాప్కార్న్ చేసుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లెక్క యూజ్ చేయడానికి. ఇది ఏంటి అంటే క్లాసిక్ సాల్టెడ్. ప్రతిసారి బటర్ తెద్దాం కదా, బటర్ ఇలా ఎగురుతున్నాయి. ఈసారి క్లాసిక్ సాల్టెడ్ అయితే తెచ్చినాము, పాప్కార్న్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ అయితే గాయస్ పోతుంది, పిలుస్తాను. నేను ఐస్ క్రీమ్ గురించే ఇగో నా దగ్గర చేంజ్ ఉండే, ఈరోజు సిద్దిపేట వల్ల చేంజ్ వచ్చినాయి, ఆ చేంజ్ తీసుకొచ్చిన. కానీ ఆయన పిలిస్తే ఎంత చూస్తాడు ఐస్ క్రీమ్ తిందామని. అండ్ అన్న వచ్చేసి గాయస్ కిందికి అయితే వేయండు. కెమెరా వెనకాల ఉన్నది విజ్గాడు, చూపెట్టుకోరా మళ్ళీ విజ్గాడు ఏడి అంటారు. 5 minutes later. We were built to thrive, yeah. I think that we've all had enough. Keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. ఐస్ క్రీమ్ అయినా అటే స్ట్రైట్ వేయండి అని చెప్పినా కదా, అన్ననైతే తోలుకొచ్చిండు, బయట ఉన్నాడు. సో సక్సెస్ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. నేను దేని గురించి అయితే చేంజ్ తెచ్చినో అది సక్సెస్ అయింది. ఇంకోటి వరకు వచ్చేది నీకు రాలేదురా, నీకు ఇచ్చిన విజ్గా ఉంది. కెమెరా వెనక విజ్గాడు ఉన్నాడు. అన్న ఫోన్ पे दियो नंबर है बताना. डन, थैंक यू. हम लोग चिल्ला रहे थे आपको बुलाने के लिए, बाय बाय करके. आप गाने में बिजी हो, आप सुन नहीं रहे थे. इधर से? हाँ, इधर से जा रहे थे ना, वहाँ से वहाँ तक हमने चिल्लाया. फिर भैया लेके आया आपको. धन्यवाद. కుల్ఫీ అయితే వచ్చి నెట్టుందిరా మంచిగా కడక్. 20 రూపాయలు పెట్టచ్చా? మంచిగా ఉంది రో, ఏదో మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నట్టున్నాయా. One hour later. ఏం పలిగిందిరా? బెలూన్ పలిగింది. ఏం వేస్ట్ చేయలే, నేను ముఖం అంత ఇట్లా పెట్టిండు ఒకటేసారి. భయపడ్డా సింగం అన్నాడు. పెద్ద పెట్టింది మళ్ళా గుండు. అది ఏం వీడియో అనుకుంటారో కామెంట్ చేయరు. మేము ఈ ర్యాప్ కవర్ హౌస్ ఏదైతే ఉందో దీన్ని మోస్ట్ లగ్జరియస్ గా మార్చినామని చెప్పినాం కదా. దాంట్లో ఇంకో ఐటమ్ మీరు చూడవచ్చు, అక్కడ ఇక్కడ టీవీ అయితే స్టార్ట్ అయిపోయింది. టీవీతో పాటుగా మీరు లైట్స్ చూసినట్లయితే మొత్తం ఇక బ్లూ కలర్ లైట్, పింక్ కలర్ లైట్ అండ్ డిస్కో లైట్లు అయితే దీంట్లో మొత్తం పెట్టినాం అనమాట. చూడడానికి కొద్దిగా అఫీషియల్ లుక్ ఉంది. ఇక్కడ నుంచి రోడ్ ఉంది కదా, రోడ్డు మీకు ఎవ్వరు పోయినా కానీ దీని గురించి డిస్కస్ చేస్తారు. అంటే ఇందాక వినబడుతుంది ఒకది ఇంద్రో అని కొందరు. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పోతుంటారు ఈ రోడ్డు మీదకి అని, అదేమో వేసిర్రా అని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇందాక వినబడుతుంది అది. ఈరోజు ఈ క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే కోడి కూర. నాటుకోడి కాదు, పారం కోడి. యాక్చువల్లీ మేము దగ్గర 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది, పోయిన వారమే అర తిన్నది. దగ్గర 1 వీక్ అవుతుంది. ఆ క్యాంపింగ్లో నాటుకోడి తిన్నామంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఎందుకు రీజన్ ఏంటి అంటే చికెన్తో ఏదో బర్డ్ ఫ్లూ వస్తుందట, అందు గురించి చికెన్ తినడం బంద్ చేసినాం. ఏం లేదు అని గుడ్లు తెచ్చుకున్నాం. ఆడు ముఖమంతా మార్చుకొని ఇట్లా కూర్చున్నాడు. ఆల్రెడీ మీరు వీడియోలో చూసి కావచ్చు స్టార్టింగ్ నుంచేలే. సో అందుకోసమే మళ్ళీ అన్న పోయి అదైతే తీసుకొచ్చిండు. 2 లివర్లు ఎక్స్ట్రా. మన కోడిది కాక ఇంకా 2 లివర్లు 3 మొత్తం. దానికి ఏమో రోగం వస్తే ఫస్ట్ దానికి వస్తాడు జింగా లివర్కు. వీడేమో అదే తింటాడు, అందుకని అట్లా అయిపోయాడు ఒక్క దగ్గరికి. ఎప్పుడు తింటూనే ఉంటాను ఇలా మళ్ళా తిను. ఇప్పటిదాకా పురుగులు బాగా ఘోరంగా వచ్చినుండే. ఇవన్నీ ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం ఈ కవర్ కన్నా అతుక్కొని ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ మస్తు తక్కువైపోయినాయి. వితిన్ 20 to 30 minutesలో మొత్తం తక్కువ అయిపోయినాయి. టైం వచ్చేసి ఇప్పుడు 8:03 అయితే అవుతుంది. 8:03కి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దాని మీదనే పెట్టిన పేలుతుంది. సో కంప్లీట్ అయ్యే వరకు కూడా అయితే టైం పడుతుంది. ఉల్లిగడ్డలు ఘోరంగా ఉన్నాయి బాబా. నువ్వేర్తిగా
ఈ ముంగడ అక్కడ షర్ట్ కనబడుతుంది కదా ఆ షర్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నా? 500. నువ్వెంత అనుకుంటున్నారా? ఒక 800. నువ్వరా ఎడతాను ఉల్లిగడ్డలు కోసి 600. ఆగురా అది ఐక్యాలో ఉన్నావురా ఇప్పుడు చెప్పుర్రా. అయినా కంతే నా రేట్ ఏం మారది 500. 1000 1200. ఇవ్వండి కరెక్ట్ గా చిల్లరా 2500. 2500. ఏంది గిదేనికి 2500. మొన్న అగ్గులు ఉండేసరికి అగ్గుల మీద కాల్చుకున్నా డింపిగాడు. ఈసారి నేను ఇలా కూర వండుతా తీరా అంటే వద్దన్నా నేను సపరేట్ వేరే దాంట్లో వేసి కాల్చుకుంటా అంటుండు. పెంక మీద నూనె పోసి కాల్చుకుంటాడట. ట్రై ఇక నువ్వు ఎట్లనే వేసుకోరా, అగ్గి ఎరగిన తీసుకో. గైస్ చికెన్ అయితే అవుతుంది, మన సింగర్స్ అయితే రెడీ అయిపోయారు. ప్రతి క్యాంపెయిన్ ఇది ఒక క్రేజీ కాన్సెప్ట్ అయిపోయింది. ఈరోజు ఒక క్రేజీ సాంగ్ తోని మళ్ళీ మన ముందుకు అయితే ఇద్దరు సింగర్లు వచ్చేసారు. అప్కమింగ్ ఇండియా స్టార్స్. చలో 1 2 3. వినోద్ గుంజిండు. బ్యాండ్ వేసుకోమ్మా. పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కమ్మ కమ్మ ముట్టుకోవద్దనకమ్మ. చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధాయి జన్మ. నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఫస్ట్ సాంగ్ అయితే వాడారు గైస్, అంత పస్ అనిపించలేదు. సెకండ్ సాంగ్ డింపి ఆడేదో వేరే సెలెక్ట్ చేసుకున్నట, అది వాడతారట. పాడరా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చుమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులు ఇస్తాడు గాని లేడే విరిచెమ్మ. గైస్ మనోళ్ళు పాట వచ్చేసి బాగా ప్రొఫెషనల్ గా వాడుతుర్రు, అలా మజా అనిపిస్తలేదు. మొన్నదాకా చక్క వాడరాకపోతుండే, అదే మంచి అనిపిస్తుండే. ఏం కోడి తెచ్చినావు, అది ఉడుకుతూనే లేదు. ఇంకా అన్నం చేద్దామంటే కొంచెం పెద్దగా ఉండే అది. కుక్కర్ ఎత్త అయిపో అసలు గుర్తుగా చివరి వరకు అయిపోయి వారికి అయిపోదు, అన్నం కూడా అయిపోదు. అది కోడి మంచిగా ఉంటే అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటే వీని పని వీనుకుంది. లివర్ని కడిగేస్తుండు మెల్లగా, మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. కారపొడి ఉప్పు చల్లుకొని పెట్టి మెల్లగా పెంక మీద వేయించుకుంటాడు. ఇక మీ అన్న కూడా ఈర అయ్యాలా, పానం అంతా అలానే ఉంది. చెప్పుకోవాలి అయితలేదు ఇంకా. అయినా జింగిడి అనేది అయిపోతుంది, దిచ్చుడే దాన్ని అయిపోయింది. వేడి చేస్తున్నా మరి ముక్కలు కాదు మ్యాగ్నెట్ కాట్లు పెడుతుండు. ఏం చేస్తాడు? మ్యాగ్నెట్ ఐస్కాంతమా మ్యాగ్నెటా మ్యాగ్నెట్ చేస్తాడట. మాకు పలకది. వాడు ఏం చేస్తున్నాడు వాడిని అడుగుర్రి. ఏం చేస్తున్నారా? ముక్కలు ఇట్లా కాట్లు పెడుతుంది. అది కరెక్ట్.
ఆకారం ఏమో పుష్టి మరియు నైవేద్యం నష్టి. ఏంటది? డిబ్బిగాడు కాదు. ముక్కు నీ ముక్కు. నా ముక్క. నా ముక్కు ఎడ కనిపించిందిరా? నైవేద్యం నష్టే. ఆకారం ఏమో పుష్టి. కుష్టా కుష్టా పుష్టి. పుష్టి అంటే ఇది. నేను కుష్టి ఏమనుకుని వీని పేరు చెప్తే. నైవేద్యం ఏమో నష్టి. ఏంటది? క్లూ ఏమన్నా? తింటాం దాన్ని. కోడా? సీజనల్ ఫ్రూట్ అది. శిల్పక పండ. అదా ఫ్రూట్ కాదు, వాటర్ మిలనా? అదే అదే. నష్టి ఏం జింగా మరి? ఏమో అది నాకు అర్థం కాలే. తింటామనే వరకు అదే ఉంటది మరి డుమ్ము డుమ్ముకి. అదే అది జాక్ ఫ్రూట్ కంటే. ఇది ఇది చెప్తే మీరు అనుకుంటా. కంటికి దొరకదు, చేతికి అందదు మరియు ముక్కుకు అందును. ఏమిటది? నాలుకే వాసన. వాసన. గాలి ఇట్లా వస్తుంది. గాలి కూడా మొత్తం ఎవడన్నట్టు ఉత్తర కావచ్చు కానీ నాకు గుండె చెప్తాను నేను. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. ఏమిటది? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, అంటే నిలబెడితే నిలబడదు అన్నట్టు. గుడ్డు. చూసిండు జింగిడి చూసిండు పక్క చూసిండు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినావు అంటే అర్థం చేసుకోవచ్చు. ఏమో మన టాలెంట్ మన మైండ్ కదా వచ్చింది. అసలు చెప్పినావు తిరారే. నిలబెడితే దాని మీద ఇంకోటి. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. ఏమిటది? ముళ్ళపంది. ముళ్ళపంది కాదు, జంతువు కాదు అది. అదా ముక్కాయనా? కాదు. ఫ్రూటా? ఫ్రూట్ కాదు, అది వెజిటేబుల్. బీరకాయ. బీరకాయ ముందుంటాయా? నిమ్మకాయ. ఒళ్ళంతా ముళ్ళు, వంకాయ. కడుపంతా చేదు. వంకాయ. కాకరకాయ. కాకరకాయ ముళ్ళు ఉంటాయా? అవే తప్పనట్టు. ఒళ్ళంతా ముళ్ళు అంటే బెండకాయ. ములక్కాయలు దొరికాయి బుడ్డ బుడ్డ గుండ్రటి ములక్కాయలు గది వస్తుంది. కాకరకాయ ముళ్ళు ఎక్కడి? రాసి తప్పు రాసినట్టున్నాడు. తప్పు రాసి రెడీ. దింపిగాడు గాయస్ మీరు చూడొచ్చు. లివర్లో గోలిస్తాడు. నువ్వే పోతున్నావు. అయిందన్న మంచిగా ఉంది. ఉప్పు కారం కలిపినాయి కదా మంచిగా ఉంది. మొన్న ఆడ కాల్చినందుడు దానికంటే మంచిగా ఉంది. ఎంజాయ్. ఇక్కడ తీసుకో. అంత పచ్చి పచ్చి ఉందా? మస్తు మస్తు కూడా తింటాడు. కారం పెట్టుకోవాలి మరి లోపల. లోపల ఎలా పెడతావు? ఇట్లా తినేటప్పుడు అన్న అవి కాలలేరా? పచ్చనే ఉన్నాయి, ఇంకా కాల్చుకో ముట్టుకుందా? ఇది చెప్పొద్దు కానీ మీకు చెప్తున్నా. వాడు అన్నం తింటలేడు, ఓన్లీ ముక్కలే తింటుండు అప్పటి నుంచే. చదువుతున్నావా? 1 hour later. గైస్ ఇప్పుడే డిన్నర్ అయితే చేసినాం, అయిపోయింది. అన్న ఇట్లా ఆల్రెడీ వండుకున్నారు. నాయన అక్కడ సైడ్ వండుకుంటుండు, నేను అందరూ వండుకున్నారు. నేను ఇట్లా వండుకుంటున్నా. జస్ట్ వండుకున్నారు అంతే. బాయ్ గైస్. మార్నింగ్ మళ్ళీ అన్న అడవిక్కన వండుకుంటాడు, లేకుంటే కార్లన్నా వండుకుంటాడు, అన్ని ఇష్టము. ఎందుకంటే మార్నింగ్ కెమెరా సెట్ చేయాలి కాబట్టి. సో మేమైతే నలుగురం ఇట్లా వండుకుంటున్నాం ఈ సందులో ఎరికి. బాయ్ బాయ్. పొద్దుగా కలుద్దాం. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. అండ్ నేనైతే లేచిన ఇక్కడ దిక్కు నుంచి ఎండ వచ్చేసరికి మనం మీద ఏవైతే బెలూన్స్ పెట్టినామో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి టపా 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 అని కూడా వలిగిపోతున్నాయి. ఈ జింగిడి గాలకి ఇలా నిద్ర ఎట్లా పడుతుందో అర్థమవుతలేదు. రాత్రి మస్తు ఉండే, రాత్రి మంచిగా వెదర్ అంతా చల్లగా ఉండే, మంచిగా నిద్ర పట్టింది. అదే ఇప్పుడు ఇక ఎండ లేచిన కొద్ది పైకి ఇట్లా మొత్తం హీట్ అవుతుంది అండ్ ఉడకపోతుంది. వీళ్ళేమో మా జవా అన్నారు దోమలు బతకనియలే రాత్రి. ఫుల్ దోమలు రాత్రి. రే
నీ దుంపలుగా లేవుర్రా 9 అవుతుంది రే లేవురా డింపిగా అన్న వాడు ఉన్నాడా పీకిన రాత్రి ముక్కలే తిన్నాడు ఉంది జింగా 1 hour later. పాలు వలుగుతాయి అనుకుంటారా ఉంటాయి పైన పెట్టాం కదా చల్లగా ఉన్నాయి మంచిగా. నాకేమనిపిస్తుంది పలిపోతే ఏమనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ఫుల్ హీట్ అయింది కదా ఇలా చూడాలి ఇప్పుడే ఇంపినా మీ ముందు అలా డింపాడు తాగుతలే పెరుగు బనుగయా నాకు ఫస్టే అనిపించింది ఇలా ఘోరంగా చూస్తే ఏమనిపించలేదు కానీ నైట్స్ అలానే ఉండే ఇప్పుడు ఫుల్ హీట్ అయింది పాలు వచ్చేసి పెరుగైంది చక్కెర వచ్చేసి గాయస్ మొత్తం ఇక ఇలా లాస్ట్ పోయేంతుంటే డింపి ఆడ తిన్నాడట చాయ్ చేద్దామంటే పాలు వలిగిపోయినాయి ఇక ఇది బ్లాక్ టీ చేద్దామంటే లేదు ఆయన చాయ్ అయినా కానీ ఇట్లా తాగుతుందిరా ఆయన డికాషన్ లో చక్కెర వేయరు కదా బాబు. వంకాయరు చక్కెర కూడా తాగుతుంటే వేసిస్తా నీకు ఇప్పుడు డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ షిఫ్ట్ అయిపోతున్నాము లెట్స్ మేక్ బ్రేక్ఫాస్ట్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి KTM 1003 అని ఉంది కంగ్రాచులేషన్స్ బ్రో 600K డింపీ సాంగ్ సూపర్ అన్న అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది అన్న మేడారం వెళ్ళి క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు సో ఈసారి మాకు చూసుకోవడం వల్ల వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ యూట్యూబ్ అని ఉంది సాయన్న మీ టీం అందరి హార్డ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ కన్ఫర్మ్ 1 million కొట్టేస్తారు ఈ ఇయర్ అని అయితే ఉంది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభిరామ్ పటేల్ కంగ్రాచులేషన్స్ టు 600K ఫ్యామిలీ అన్న వెయిటింగ్ ఫర్ 1 million కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవదీప్ తలారి అన్నదమ్ముల సాంగ్ క్రేజీ అనేది పెట్టిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్ మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం ఈసారి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎండకు బుగ్గలు అన్ని పటా వలుగుతున్నాయి ఆల్రెడీ వ్లాగ్స్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళ తెలిసే ఉంటుంది ఈరోజు వచ్చేసి ఏంటి అంటే ఉప్మా అయితే ఎత్తుండు విజయాడు వీడు మస్తు చేసిండు పోయినసారి క్యాంపెయిన్లో కూడా ఈసారి అదే ఎత్తుండు గజ్జిగానికి ఇస్తారా కంట ముట్టుకంట అరే ఒక ప్లేట్ లాసా నీకనగానే గిట్టొస్తాండి ఇంటికాడు గరం మింగిండు మింగంగానే గిలో మటమాడుతున్నట్టున్నది లోపల ఇట్లా అనుకుంటుండు కాలుతుంది ఆడ ఇప్పుడైతే గైస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు మసిలినాము టైం గడుస్తలేదు టైం వచ్చేసి 11:25 అయితే అవుతుంది ఫస్ట్ కామెంట్ వచ్చేసి గూడూరి వెంకటేశ్వరరావు అని ఉంది మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియోస్ బ్రో లైక్ యూ సో మచ్ అని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రంజిత్ కుమార్ కీర్తి అని ఉంది వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్ అని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రజ్వల్ అని ఉంది యువర్ హార్డ్ వర్క్ కంగ్రాచులేషన్స్ 600K అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్టన్ అని ఉంది జింగా కామెడీ సూపర్ అని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ అని ఉంది
కోకోనట్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అన్న లవ్ ఫ్రమ్ కొత్తగూడెం అని అయితే కామెంట్ చేసి ఎండాకాలంలో చేద్దాం. ఇప్పుడు చేయొచ్చు. ఎండ తక్కువ కొడుతుందా, ఈ ఉడకపోతుంది, భుషం అయితే లేదు. కానీ ఓలు కొట్టేయాలని అది కొట్టే కానీ తాగాలి పోయి. మనం కొట్టి తీసుకొచ్చుకోవాలి, ఇట్లా చెంపుతో తీసుకొస్తుంది. ఓకే చేద్దాం. కోకోనట్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే వస్తుంది. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అయితే ఇంకోసారి రీడ్ చేద్దాం. మన జింగ్లీస్ కోసం అనిల్ ఫుడ్ అయితే వెయిట్ చేస్తుంది. అది వచ్చేసి ఏంటి అంటే చిప్స్ అన్నమాట. చిప్స్ తీసుకొని టెర్రస్ పైకి పోయి పైన తిన్నాం పర్రా. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. ఎందుకురా చావు కొడుతావు, వీనికి ఎట్లా అర్థమవుతుంది అన్న? I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. 1 hour later. ఈ ఎండకు గాయస్ ఘోరంగా అవుతుంది పరిస్థితి. వర్షం అయితే లేదు, కళ్ళు తెరబోతలేదు, చకచక మెరిసే వరకల్లా. ఇక్కడ సైడ్ ఇక గాలి వస్తలేదని చెప్పేసి గోడలు ఊలగొట్టేసినాము. ఇప్పుడు వచ్చేసి చెప్పినా కదా, ప్రతి క్యాంపింగ్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫ్రూట్ని ట్రై చేస్తామని చెప్పేసి ఈ ఆల్బుకర్ప్ అనేది తింటున్నాం. వీటిని అడగాలి మంచిగా. ఈ అన్నదమ్ములు ఏం చేయరు, ఎప్పుడు ఏమి ఇస్తారా తిందని ఎట్లా కూర్చున్నారు, భోజనాలకు కూర్చున్నట్టు కానీ పక్కకు ఒకడు. ఈ ఆల్బుకర్ప్ పని అడుగుతారా అంటే లేదు, సాయన అడిగియాలి, అట్లయితేనే తింటాం. ఇతను ఆవుర్రా. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది కదా, మన పౌష్టికాహారం బాయికి ఎత్తున. చచ్చిపోయిన కాడ పిచ్చ పెడతారు చూడు. వానికి పాపం అన్నం వేసిరంటే ఎంత మంచి చేసి అందరికి, వాడు చచ్చిపోయిన కాడ పిట్టకు పెడతారు చూడు, గట్టేసి ఇచ్చిండావు. యాక్చువల్లీ ఏమైందంటే జింగని తిందామని ఉండే, మేమందరం తింటలేం కదా. నేను వద్దన్నా, విద్యాడు వద్దన్నా, అన్న వద్దన్నాడు. వాడ్సన్ తినా అన్నాడు. మళ్ళీ వీడు నేను తింటా అనే వరకల్లా వానికి మెరమెర కలకల అనిపిస్తుంది. ఎట్లా మూసుకుంటాడు చూడు కాళ్ళు. పెట్టుడు ఎందుకు? మీ వానికి ఒక బుక్క పెట్టరా. అది మనం చేసుకో. ఒక ముక్క ఇది, ఒక ముక్క ఇంకా ఇప్పుడైతే నేను 4th టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాము గౌరు అని ఉన్నది. నెక్స్ట్ క్యాంపింగ్లో అందరూ ఒక్కొక్క పాట పాడండి అనేది కామెంట్ చేసిండు. అట్లా ఫస్ట్ ఉంటుంది బ్రో, సింగర్స్ పాడితేనే ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జయప్రకాష్ అని ఉంది. హాయ్ అన్న, హౌ ఆర్ యూ, అంబులెన్స్లో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. యాక్చువల్లీ అసలు ఏంటంటే క్యాంపింగ్ కాదు కానీ మన జింగని పని అవుతుండే. మేము మంచాల మీద క్యాంపింగ్ చేసినాం కదా, మంచం ఇప్పుతుంటే అని పక్క పొంటికనే పోయింది. అది జస్ట్ కొద్దిగా ఇసంతకైనా పోతే మన తలకాయ వాళ్ళు అంబులెన్స్ క్యాంపింగ్ అవుతుండే. హైదరాబాద్ దాకా వేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ గొప్పగాని అనేమో ఉంది. హాయ్ అన్న, మీ వీడియోస్ నేను డైలీ చూస్తానైతే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫన్నీ గేమింగ్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్, లవ్ ఫ్రమ్ బెంగళూరు అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పైల్వాన్ అని ఉంది. అన్న ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మన ఛానల్లో అప్డేట్ లాగా చెప్పి వెళ్ళండి అని అయితే కామెంట్ చేసిండు. ఓకే బ్రో, నెక్స్ట్ టైం ఏమైనా ట్రిప్ అయితే కంపల్సరీ అప్డేట్ చేసి వెళ్తాం.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రూపేష్ ఎడిటింగ్ అని ఉంది. అన్న 1 million కొంచెం స్పెషల్గా వేయండి, 1 million సెలబ్రేషన్ అట. ఇంకా కాలేదు 1 millionకి క్రేజీ వీడియోస్ అయితే వస్తాయి. సో డింపి ఆనందమేనా? సో ఇప్పుడైతే చల్ల అవుతుంది, చల్ల తాగుదాం. టైం వచ్చేసి గాయస్ 2:36 అయితే అవుతుంది. ఓ డంపింగ్ యాడ్గా ఎన్నిటికి స్టార్ట్ చేసినాం రా? ఇంతకుముందుకు ఏమో టైం అంటే కారా? 3:38కా? 3:38కి అయితే స్టార్ట్ చేసినామట వీడు చెప్తుండు, నాకైతే గుర్తుకులేదు. సో ఇప్పుడు 3:28 3:30 లోపలనే స్టార్ట్ చేసినాం కదా. చలో సో ఇప్పుడు వచ్చేసి రూమ్ కార్డ్ అయితే ఆడుతున్నాం BGMI నలుగురం. ఇద్దరం టీం అవుతాము. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు విన్నర్, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు లూజర్. వాళ్ళు నెక్స్ట్ మనం కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ చేస్తాం కదా, అలా ముంచాలి ఓడిపోయిన వాళ్ళ. జింగనికి ఇట్లా నార్మల్గా ఆడితే స్క్రీన్ కనబడతలేదట, తువాల కప్పుకొని ఆడతాను. జంపింగ్ ఎన్నిటికి స్టార్ట్ చేసినామో మాకు అర్థమైతలేదు. టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 3:26 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ 4 కంటే ముందే స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేస్తాము. ఇట్లా జిడ్డు అయినా ఆల్రెడీ. సో లెట్స్ గో టు స్విమ్మింగ్ పూల్. అండ్ మీకు ఎప్పుడు మర్చిపోయినా పబ్జీలా విజయగా నేను గెలిచినాం, వీళ్ళిద్దరు ఓడిపోయారు. నరేందర్ అన్న ఇద్దరిని ముంచుడే ఇక పరి పైనుండి కిందికి అయితే వచ్చినాం ఎస్పెషల్లీ ఫర్ స్విమ్మింగ్. అండ్ వీళ్ళిద్దరిని ముంచాలి, కెమెరా అన్నను అండ్ జింగని. 1 2 డంపి కాన్ డైవర్ట్ ఈ ఉడకపోతారా చల్ల ఘోరంగా ఇదెందుకు కూడా గిట్టు చల్లగా ఇది నీడకుండా వరకు కావచ్చు. చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. Guys, ఈ పూల్లో ఎంజాయ్ చేయబట్టి దగ్గర 40 minutes కంటే ఎక్కువనే అవుతుంది. ఎనీవే మన ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్ అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. 24 hours ఈ వ్రాప్ కవర్ ట్రాన్స్పరెంట్ హౌస్లో మేమైతే ఉంటామని మీకు చెప్పినాం కదా. 24 hours క్యాంపింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ క్లోజ్ చేసుకొని తీసుకునే వరకు సాయంత్రం అయితే అవుతుంది. బట్ ఎనీవే వీడియో మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, విజయానికి పెరుగైతే తాగబెడతాం దొరకబట్టి. తొందరగా లైక్ చేయండి. త్వరలోనే కలిసి కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.